హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి క్యాడ్బరీ డైరీ మిల్క్ ఓరియోతో వస్తుంది కదండి. సో సేమ్ అదే టేస్ట్తో అటువంటి చాక్లెటే మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాము. అండ్ ఎగ్జాక్ట్ టేస్ట్తో ఉంటుందండి. సో అండ్ చాలా మనకి ఈజీగా నేను టిప్స్తో సహా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. అండ్ ఫస్ట్ మనము దానికోసం ఇలాగా మిల్క్ కాంపౌండ్ అలాగే వైట్ కాంపౌండ్ ఈ రెండు కూడా కంపల్సరీ తీసుకోవాలండి. సో మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ తీసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. అండ్ మీరు ఒకవేళ తీసుకున్నా కానీ అది వేస్ట్ ఏం అవ్వదండి. దాంతో చాక్లెట్స్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ మనకి ఓరియో బిస్కెట్స్ దొరుకుతాయి కదా, సో అలాంటిది ఒక చిన్న ప్యాకెట్ ఉంటే సరిపోతుంది, ఎక్కువేం పట్టదు. నేను ఇప్పుడు జస్ట్ ఒక బార్ మాత్రమే చేస్తున్నాను కాబట్టి సో నాకు ఇవి ఎక్కువైపోతాయి అన్నమాట. కరెక్ట్గా మనకి 4 బిస్కెట్స్ అయితే సరిపోతాయి. నెక్స్ట్ వీటిని ఇలాగా విడదీసుకొని లోపల క్రీమ్ ఉంటుంది కదా, సో క్రీమ్ని కూడా మనము తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్రీమ్తో అయితే అవసరం ఏమి ఉండదండి. మనకి ఓన్లీ ఈ ఓరియో బిస్కెట్స్ మాత్రమే అవసరం అవుతాయి. అండ్ కొన్ని బిస్కెట్స్ ఏంటి అంటే మనకి క్రంచీగా కాకుండా ఓపెన్ చేసి పెట్టేసినవి మెత్తగా ఉంటాయి కదా, సో అలాంటివి యూస్ చేశారు అంటే మీకు ఈ టేస్ట్ అయితే రాదండి. సో టేస్ట్ మిస్ అయిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా క్రంచీగా ఓపెన్ చేయని ప్యాకెట్స్ మాత్రమే యూస్ చేస్తే బెటర్ అనమాట. మీకు టేస్ట్ అనేది డబల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ మనము మిల్క్ కాంపౌండ్ అయితే మెల్ట్ చేసుకోవాలండి. ఓవెన్ ఉంటే ఓవెన్, లేదు అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయినా సరే. డబుల్ బాయిలింగ్ మెథడ్ టిప్స్తో సహా ఎలా చేయాలి అనేది సపరేట్ వీడియో కూడా ఉందండి. ఎవరైనా చూడాలి అనుకునే వాళ్ళు బిగినర్స్ అయితే చెక్ చేసి చూడండి ఒకసారి. అండ్ ఈ బిస్కెట్స్ని కూడా మనం ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలాగా విడుచుకోవాలి. సో లేదు అంటే మీరు కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మరీ పెద్ద అవసరం లేదండి, కొంచెం ఆ సైజు ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఉండలు కానీ ఎటువంటి లేకుండా మనము ఈ మిల్క్ కాంపౌండ్ అయితే మెల్ట్ చేసుకుంటాం కదా, సో దాన్ని బాగా కలుపుకోవాలి. ఒక 4-5 టైమ్స్ ఇలాగా స్పాచులాతో కొంచెం మీరు గిన్నెకి అండ్ స్పాచులని ఇలాగా అదిమినట్టు కానీ కలిపారు అంటే మీకు స్మూత్ అండ్ బాగా అవుతుంది అనమాట. నెక్స్ట్ నేనైతే ఈ బబుల్ మోల్డ్ అయితే తీసుకున్నానండి. సో దీంతో నేను ఇలాగ కొంచెం కొంచెంగా స్పూన్తో వేసి స్ప్రెడ్ చేస్తున్నాను. లేదు అంటే మీరు మోల్డ్ నిండా వేసేసి తర్వాత మీరు మోల్డ్నే వంచేసేయచ్చు అనమాట. సో అలా కూడా మీరు చేసుకోవచ్చు. కానీ ఈ కాంపౌండ్ అనేది కొంచెం థిక్గానే ఉంది. సో దానివల్ల ఇలా చేసుకున్నా కానీ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ లిక్విడ్గా ఉంటుంది కదా, సో వాటికి ఫిల్లింగ్ చాక్లెట్స్కి అంత సరిగా సెట్ అవ్వండి. సరిగా ఫిల్లింగ్ అనేది మనకి పైన ఒక లేయర్ వస్తుంది కదా, ఆ లేయర్ అనేది సరిగా పట్టదు, చాలా పలుచుగా వస్తుంది. కొంచెం ఇలాగా తిక్కుగా ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి ఎక్కువ పడుతుంది అనమాట ఒక లేయర్ అనేది. సో మనకి నీట్గా వస్తుంది చాక్లెట్ అనేది. ఇలాగా పూర్తిగా ఫిల్ చేసుకున్న తర్వాత ఎక్కువ వేస్ట్ అనేది లేకుండా తీసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచాము అంటే మనకి అది టైట్ అవుతుందండి. సో ఆ తర్వాత మనం ఫిల్లింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ వైట్ కాంపౌండ్ కూడా మీరు సేమ్ మెథడ్లో అయితే ఇలాగా మెల్ట్ చేసేసుకోవాలండి. ఎటువంటి ఉండలు కానీ ఏది లేకుండా చూసుకొని స్మూత్గా చేసేసుకోవాలి. దాంట్లోనే మనము కట్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్ ఉంది కదా, సో ఆ బిస్కెట్ని కూడా ఆ ముక్కల్ని ఇలాగా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముక్కలైతే మనకి ఎక్కువే వేసుకోవాలండి. సో మరి ఇలాగా లూజ్గా ఓన్లీ మనకి వైట్ కాంపౌండే ఉండకూడదు అనమాట. దాంట్లో ఎక్కువ మనకి ఓరియో బిస్కెట్స్ అనేది ఉండాలి. అప్పుడే మనకి చాక్లెట్ తినేటప్పుడు లోపలంతా క్రంచీగా తగులుతూ ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇలాగ కలుపుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్లో నుంచి ఈలోపు మోల్డ్ని అయితే తీసేసుకోవాలండి. సో అలాగా మోల్డ్ లోపలంతా గట్టిపడిపోతుంది. అప్పుడు మనం ఈ ఫిల్లింగ్ అనేది చేస్తే మోల్డ్ కింద ఉండేది అటు ఇటు కదలదు కాబట్టి సో మనకి టైట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫిల్లింగ్ చేసుకున్నాము అంటే మనకి పర్ఫెక్ట్గా చాక్లెట్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో అంచులు వెంబడి అంతా కూడాను మనం స్పూన్తో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి మీరు మొత్తం పోసేసినా కానీ సైడ్స్ అంతా వచ్చేసి చాక్లెట్ ఎక్స్ట్రాస్ వచ్చేస్తాయి అన్నమాట. సో అలా రాకూడదు అంటే ఇటువంటి ఫిల్లింగ్ బార్స్కి కొంచెం కొంచెం వేసుకోవడం బెస్ట్ అనమాట. ఈ నార్మల్ ఫిల్లింగ్స్ అయితే మనం పైపింగ్ బ్యాగ్లో వేసుకోవచ్చు, కానీ ఈ ఓరియోస్ అనేవి పైపింగ్ బ్యాగ్లో వేయలేం కాబట్టి జస్ట్ ఇలాగా స్పూన్తోనే మనం స్ప్రెడ్ చేసేసుకోవచ్చండి.
సో మనకి పైకి వచ్చే విధంగా కాకుండా మనకి ఈక్వల్గా మనకి ఫ్లాట్గా వచ్చేలాగా మనమైతే ఫిల్ చేసుకోవాలి. జస్ట్ ఇలాగా 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసాము అంటే అంచుల వెంబడి కూడా మనకి చాక్లెట్ అని వెళ్తుందనమాట. మనకి అప్పుడు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. నెక్స్ట్ మిల్క్ కాంపౌండ్ ఉంది కదా, సో దాన్ని మీరు ఇలాగా పైన వేసేసుకోవాలి. మీకు పైన ఇలాగ పర్ఫెక్ట్గా రాదు అనుకుంటే ఇంకొంచెం సేపు మీరు వైట్ వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. వైట్ కాంపౌండ్ కూడా మీకు గట్టిపడిపోతుంది. ఆ తర్వాత మీరు మిల్క్ కాంపౌండ్ని యాడ్ చేసుకోవచ్చు అలా కూడా. సో నేనైతే అలా ఏం చేయలేదండి, నార్మల్గానే యాడ్ చేసేస్తా ఉన్నాను. సో ఇంకొకటి, మీరు ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ముందు ఫ్లాట్గా ఉన్న ప్లేస్లోనే పెట్టండి. కొంచెం ఎత్తుగా ఉన్న దగ్గర పెట్టేశారు అంటే మిడిల్లో హెచ్చు తగ్గుల్లాగా వస్తుందన్నమాట. సో అలా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. సో ఇప్పుడు మీరు అంచుల వెంబడి జస్ట్ ఇలాగా తీశారు అంటే సరిపోతుంది, మీకు నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, నార్మల్గానే ఈ షేప్ అనేది చాలా ఫేమస్ చాక్లెట్స్లో, చాలా బాగుంటుంది, అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎగ్జాక్ట్ అసలు మనకి నిజంగా డైరీ మిల్క్ టేస్ట్ ఎలా ఉంటుందో అండి, ఓరియో సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట. క్రంచీగా లోపలంతా తినేటప్పుడు మనం ఒక్కొక్క బైట్ క్రంచీగా తగులుతూ ఉంటుంది. అండ్ లుక్ వైజ్ కూడా సేమ్ లోపల మనకి డైరీ మిల్క్ ఎలా ఉంటుందో అదే లుక్తో అయితే ఉంటుందండి, ఎగ్జాక్ట్ అనమాట. ఏంటి అంటే నేను చాక్లెట్ లవర్ అండి, సో చాలా ఇష్టం నాకు చాక్లెట్స్. ప్రతి చాక్లెట్స్ నేను టేస్ట్ అయితే చూస్తూ ఉంటాను, నాకు ప్రతి దాని టేస్ట్ చాలా బాగా తెలుసు. సో అలాగా నేను చెప్తున్నాను, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఎగ్జాక్ట్ మీకైతే అసలు డిఫరెన్స్ కూడా తెలియదు అనమాట, అంత బాగుంటుంది. మిడిల్లో అంతా మనకి ఓరియో చూడు ఎంత చక్కగా కనిపిస్తూ ఎంత బాగుందో, టేస్ట్ కూడా క్రంచీగా. సో మీరు ఒకసారి ట్రై చేసేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ప్యాకింగ్ కూడా చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ చాక్లెట్ చూడగానే తినాలనిపించేసి మర్చిపోయి ఆ ప్యాకింగ్ అంతా నేను ఫస్ట్ అయితే తినేసానండి. సో వెయిట్ కూడా ఏం వెయిట్ చేయలేదు. ఎందుకు అంటే అదే చెప్పాను కదా, నాకు చాక్లెట్స్ చాలా ఇష్టము, పిచ్చి అనమాట. సో అది చూడగానే ఇంకా ప్రిపేర్ అవ్వడము, ముందైతే తినేసాను. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ.